హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే స్పెషల్ గుత్తి వంకాయ కర్రీని చూపిస్తున్నాను. అచ్చం పల్లెటూరు స్టైల్లో చేస్తున్నానండి. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్లోకి 1/2 కప్పు వరకు పల్లీలను తీసుకుని వీటిని లో ఫ్లేమ్లో మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇలా ఇవి సగం వేగిని అనుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే చిన్నవి 2 దాల్చిన చెక్కలు, అలాగే 5-6 మిరియాలు, 3 యాలకులు, అలాగే 4-5 లవంగాలు కూడా వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను కూడా వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా వేపించుకోవాలి. ఇలా నువ్వులు చిటపటమన్న తర్వాత ఈ దినుసులన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తని పేస్ట్ వలె గ్రైండ్ చేసుకుని ఈ మసాలా ముద్దను రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ వరకు వంకాయల్ని ఈ విధంగా శుభ్రం చేసుకుని ఘాట్లు పెట్టుకుని తీసుకున్నాను. మీకోసం నేను ఇక్కడ ఒకటి కట్ చేసి చూపిస్తాను. ఇలా వంకాయని తొడుముని తీసేసి ఇలా 3/4 వరకు ఒకవైపు, అలాగే రెండో వైపును కూడా 3/4 వరకు కట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా కట్ చేసుకుంటే వంకాయ లోపల వరకు ఉడికి సాఫ్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇలా రెండు వైపులా కట్ చేయడం వల్ల మనం వేసే మసాలా ఫ్లేవర్స్ అన్ని లోపల వరకు వెళ్ళి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసిన వాటర్లో 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ అనేది చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని తడేమీ లేకుండా చూసుకుని ఇలా ఒక్కొక్కటిగా వంకాయలన్నిటిని కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఇలా మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి వీటిలన్నిటిని కూడా రెండో వైపుకి టర్న్ చేసుకుని మరో 3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. వంకాయలనేవి ఇక్కడ పూర్తిగా మగ్గనవసరం లేదండి, ఇలా సగం వరకు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు వీటిలన్నిటిని వేరొక ప్లేట్లోకి వేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోంచి కొంచెం ఆయిల్ పక్కకు తీసేసి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే ఉండేటట్టు చేసుకుని దీనిలోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు వేసుకుని ఒకసారి మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి అలాగే 3 ఉల్లిపాయలని కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకుని దీంట్లో వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి కోసం 6-7 వెల్లుల్లి రేకులు, 1 ఇంచు అల్లం ముక్క తీసుకుని 3 ఉల్లిపాయలతో పాటు ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకుని ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం కలర్ మారి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకుని దీన్ని కూడా కంటిన్యూస్గా తిప్పుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇలా వేపించుకుంటేనేనండి కూర టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 స్పూన్ల కారం వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ 30 సెకండ్ల పాటు వేపించుకోవాలి. ఇవంతా కూడా బాగా వేగింది అనుకున్న తర్వాత దీంట్లోకి 3/4 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ నుంచి తీసిన చింతపండు రసాన్ని కూడా ఇలా 1 గ్లాస్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ మాత్రం పలచగా ఉంటేనే కూర ఉడికి మనకి సెట్ అయ్యేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వేపించి పెట్టుకున్న ఈ వంకాయలను కూడా దీంట్లో వేసుకుని ఈ వంకాయలకి మనం వేసిన మసాలా అంతా బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 7 నుంచి 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, ఎందుకంటే మనం వేసిన మసాలా అడుగును పట్టేయకుండా ఉండటం కోసం. నేను ఇలా ఉడికేటప్పుడే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసాను. చివరిగా 7-8 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ మాత్రం చిక్కుగా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. ఇంకంతేనండి, కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే ఈ వంకాయ కర్రీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.